అయితే చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. ఇది ఒక పాట ఉందన్నమాట, మీ అందరూ చూపిస్తుందా, వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను ఇట్లా చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నా, నేను ఇట్లా మత్స్యకారుని అయిపోతున్నా. ఐ మీన్ ఫిషర్ మ్యాన్ అవుతాడు. మత్స్యకారుడు. సరే ఇది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సరే మనకు? ఏంటంటే ఇది మన బోట్ అనుకోండి, ఇవి వలలు తెలుసుగా, చేపలు వలలు పట్టుకుంటారు. మన యూట్యూబర్, మన ఫ్రెండ్, మన ఫ్యాన్, మన పేజ్ ఫాలోవర్ వచ్చేసి అడుగుతుండే ఏంటంటే నన్ను కలిసిండు, నాకు చాలా సంతోషంగా ఉంది. మన హైదరాబాద్ నుండి వచ్చాడు, నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నన్ను కలిసినాక ఇంకా అతను వచ్చేసి మన ఇంకో ఫాలోవర్, మన యూట్యూబర్ సార్. తమ్ముడు ఫోటో అడిగారు కదా, ఇచ్చేసాను. ఫోటో ఇచ్చేసారు. తమ్ముడు హ్యాపీగా ఉంటుంది. తమ్ముడు మీకు ఏమైనా అమౌంట్ ఏమైనా సపోర్టింగ్ కావాలా? ఏమో కావాలంట, అయితే ఇచ్చేసి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇది చెప్పినా కదా, ఇది ఏంటంటే ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు బోట్ రన్ అయ్యేటప్పుడు ఫోకస్ వస్తుంది. మీరు ఇంకా డౌట్ అంటే ఇది క్లారిటీ కోసం మస్సి కాటుకు సంధి దూల్పేట దూలు ఎక్కువ. అది ఆత్మకూరు. అరే ఒకటి ఆత్మకూర్. ఖమ్మం నాది ఖమ్మం, నాకు ఖమ్మం ఎక్కువ. యూట్యూబర్ నా ఫాలోవర్ వచ్చేసి మళ్ళీ వస్తుండు, ఏదో ఫోటో కావాలంట, మెమరబుల్ ఫోటో. సో అతని కోరికను కాదనలేక నేను నెరవేర్చలేక రమ్మని చెప్పాను. సార్ ఒక ఫోటో. ఓకే అది ఏమన్నా ఎప్పుడే దిగినా అన్న అంటున్నాడు. సో హ్యాపీ ప్రౌడ్ ఆఫ్. గలీజ్ మడలు పెడతానని చెప్తున్నా అట్లనే. ఇందా మనోడు ఒక చేప పట్టిండు అన్నట్టు. ఇడుండు కదా, ఇడు ఒక చేప పట్టిండు. చూపిస్తా చచ్చిపోయిన చేపని. ఇది మీకు కనిపిస్తుంది, ఈ చిన్న చేప, ఈ చిన్న చేప కనిపిస్తుంది కదా, ఇది చచ్చిపోయింది అన్నట్టు. చచ్చిపోయిన చేపని నీళ్ళలో వేస్తే మళ్ళీ బతుకుతా అంటుండు. ఎంత ఎర్రి. సరేనా, ప్రెసెంట్ అయితే ఫిష్ హార్బర్కి వచ్చిన మనం. నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను అడుగుతామని చెప్పి, నేను ఒక్కనే ఉంటాను కాబట్టి రాలేకపోతున్నా. అండ్ అదేవిధంగా ఈ ట్రిప్ కూడా ఏదో అన్ఫార్చునేట్లీ అన్నా నేను, లైక్ వాళ్ళందరూ ప్లాన్ చేసుకోరు. లైక్ నేను జాబ్ చేస్తా, ప్లస్ అదిగాక నేను జాబ్ ఏం చేస్తా, టాటాలో చేస్తా, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా, ఇది దానికి అడ్వైజ్ అని అది చేసుకుంటూ నాకు యూట్యూబ్ ఛానల్ అంటే ఇంట్రెస్ట్ చాలా. యూట్యూబ్ ఛానల్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకని చెప్పి అది కంటెంట్ ఏం చేస్తా, నాది ఎంటర్టైన్మెంట్ ఆల్ వర్క్స్ ఉంటాయి. అంటే నువ్వు వర్క్ ఏం చేస్తుంటావో అదే పెడతా. అది లేదనంటే నేను ఇక్కడికి వెళ్తా కదా, అదే సూపర్ కంటెంట్. యాక్చువల్గా ఏదేదో చేసి ఏదో పెడదాం అనుకుంటే ట్రై చేస్తారు కొత్తగా. నేను చిన్న సజెషన్ చెప్తాను చూడు. సో మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అదే వర్క్ వాళ్ళకి చూపించు. అంటే ఇలా ఉంటుంది నా వర్క్. ఇప్పుడు నాది ఉంది కదా మంది, నాదేంటి, నేను అన్న వర్క్ ఏంటి అలా చేయడం వల్లే వాళ్ళకి కాస్త కోస్తా నేను నచ్చాను నచ్చిన బట్టి మనం సపోర్ట్ చేస్తాను అనమాట. అంటే మన వీడియో చూడడం ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అలాగే నువ్వు చేసే వర్క్ నువ్వు అసహించుకోకుండా దాన్ని ఇష్టపడి ఆ ఇష్టాన్ని ఏదో వాళ్ళకి చూపించు. అంటే వాళ్ళకి కూడా మోటివేషన్ అవుతుంది అనమాట. అలాగే వాళ్ళు చేసిన వర్క్ కూడా వాళ్ళకి నచ్చి వాళ్ళు కూడా కొంచెం ప్రయోగం అవుతారు. అంటే చాలా మంది ఉంటారు కదా, అంటే ఖాళీ గుడిపోకంటే మన వర్క్ మనం ఎంత ప్రేమిస్తే మనం అంతా పైకి వెళ్తాం. సో నేను దేన్ని నమ్ముకోకుండా, నేను ఫిషింగ్ హార్బర్ని నమ్ముకున్నాను కాబట్టి ప్రజెంట్ మన గంగమ్మ ఇప్పటికీ నన్ను అలా చూసుకున్నాను. అట్లనే మన వర్క్ మనం ప్రేమించు. సో మనోడు ఛానల్ అయితే పెట్టుకున్నాడు. సో మన వర్క్ అయితే మనోడు వర్క్ ఏదైతే చేసుకుంటాడో ఆ కంటెంట్ పెడతాను అంటున్నారు. కొంచెం చాలా సపోర్ట్ చేయండి. అలాగే మన సబ్స్క్రైబ్ ఎవరైనా ఉంటే పర్లేదు, మన దాంట్లోంచి వాళ్ళ దాంట్లోకి వెళ్ళి కొంచెం జాయిన్ అయ్యి మనోడు ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే బ్రదర్, థ్యాంక్స్ అన్న. వైజాగ్లో చాలా ఉంది, చాలా డెవలప్మెంట్ అయ్యింది. అరే చాలా కాదన్నా, నేను చెప్తున్నా కదా, చాలా అందాలు ఉన్నాయి. ఇప్పుడు తెలియట్లేదేమో, సరదాగా కైలాస్ గారు వెళ్ళండి. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సరే సరదాగా మా వైజాగ్ వచ్చి కైలాస్ గారు వెళ్ళండి ఒకసారి. అక్కడ దాంట్లో ఉన్న అందాలు, దాంట్లో ఉన్నంత అంటే ఇప్పుడున్న చాలా వరకు మంచిగా చేశారనమాట. అంటే టూరిస్టులకి లేదన్నా, నేను బాగా డెవలప్మెంట్ అయింది. హైదరాబాద్ రోడ్లకి ఈ రోడ్లకి చాలా డిఫరెన్స్ ఉందన్న. అలా పాన్ పరాకి ఎట్టు ఉంచుతారో ఇక్కడ ఒక పేపర్ ఏదో ఒక వాటర్ బాటిల్ లేదు, ఇంకా చాలా అంటే చాలా క్లీనింగ్ అన్న. ఇంకా ఒక 1 year పడితే ఇంకా మొత్తం మారిపోతుంది వైజాగ్ చరిత్ర. హైదరాబాద్ కన్నా చాలా బెస్ట్. నేను చెప్తున్నా కదా, యూపీ వాళ్ళు మన ఆంధ్ర నుంచి వస్తారు, బీహార్, హైదరాబాద్ చాలా బెటర్ అనుకంటే మళ్ళీ వాళ్ళు మనం తెలుసు. మళ్ళీ నేను హైదరాబాద్ ఇప్పుడు అట్లా ఏం లేదు. బికాస్
ఎందుకంటే అంత మంది వచ్చి ఉన్నా కూడా నాకు రెండు ఖరాబ్ చేస్తారు. తెలంగాణ ఆంధ్ర రెండు నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం నాకు. అక్కడ పెద్దది కాబట్టి బోర్ కొట్టదు, అంటే చాలా ఎక్కువ ఉంటాయి చూడడానికి, నాకు అందుకే అది ఇష్టం. ఇక్కడ ఎక్కువ మన వైజాగ్ కాబట్టి నాది ఇక్కడ అన్ని చూస్తాను కాబట్టి ఇది కూడా బోర్ కొట్టదు, ఇంకా ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ సముద్రం అనేది పక్కన ఉంటది, అది మెయిన్ ప్లస్ మా వైజాగ్. అంటే అసలు ఏం అంత బోర్ అనిపించదు ఇది ఉంటే. నిజంగా ఈ 2 రోజులు ఉన్నా కదా బాగుంటుంది. మళ్ళీ ఆయిల్ కావాలా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, ఆల్ ది బెస్ట్. ఓకే, జాగ్రత్త, మంచిగా క్షేమంగా వెళ్ళండి. థ్యాంక్ యూ. ఏ ఆయిల్ కావాలా? ఇంకా చూద్దాం ఒకసారి. బ్రో ఇవన్నీ ఏంటి బ్రో ఇవి? స్టీరింగ్ ఇది తిప్పామనుకో స్టార్ట్ అవుతుంది, ఆఫ్ చేయాలంటే మళ్ళీ రిటర్నా? ఇప్పుడు మీకు సైక్లోన్స్ అవి ఏమైనా వస్తాయంటారు చూసినావా? ఇప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు మీకు సిగ్నల్స్ వస్తాయి, ఎట్లా ఇలా చూపిస్తా అంట కదా. ఓకే ఓకే, ఫోటో చూద్దామా? చిన్నగా నడుతుంది ఇప్పుడు. గేర్లు అంటే ముందుకి వెనక్కి ఉంటుంది. ఓకే, రివర్స్ ఫ్రంట్ అంతే కదా. స్పీడ్ ఆప్షన్ ఎట్లా బ్రో? స్పీడ్ ఎట్లా? స్పీడ్ ఇది ఇలా లాగమనుకో అక్కడ చూపించేస్తుంది ఎంత లాక్కోవాలనేసి. ఓకే, ఉంటది కదా బండ్లకు కూడా అలాగే అలాగే. ఓకే, ముందుకి ఎక్కువ వేయకూడదు. ఇది ఇట్లా వెనకాల కంటే రివర్సా? టిక్ అని సపోర్ట్ వస్తుంది, నేను అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే మనం ఎంత స్పీడ్ కి వెళ్ళాలో అది బండ్లాగా ఎలా అంటే అది. అంటే ఇప్పుడు ఇట్లా అంటే రేసా, ఇట్లా అంటే డౌన్ ఇది చూపించదు. ఇక్కడ ఏవైతే మనం వేస్తామో అవన్నీ చూపిస్తాండి గైస్ మనకి ప్రెసెంట్. ఇది చేపల వల ఉక్కు తీసుకో, జోబులు వేసుకొని ఉక్కు వల గాలం. ఓకే, లోపల అయితే అన్ని ఆప్షన్స్ ఇట్లా ఏంటంటే ఇక్కడ మనకు అందరు దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళకి మొక్కుకొని స్టార్ట్ చేస్తారు. ఇది జిపిఎస్ ట్రాకర్, ఇది సైరన్ బజర్, గంగమ్మ తల్లి అంటారు. ప్రెసెంట్ అయితే లోపల ఇలా ఉన్నాయి. లైక్ మన వెహికల్ కి 4-wheeler 2-wheeler ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయో దానికన్నా కొద్దిగా డిఫికల్ట్ ఉంటాయి, కానీ మనం అర్థం చేసుకోవాలి. ఇది వచ్చే స్టీరింగ్ అంట. ఇంజిన్ రూమ్ కూడా చూపిస్తాను. నడు బ్రో, మంచిగా అన్నాను. ప్రెసెంట్ ఇక్కడ లైక్ ఇది కాకుండా దీనికి ఇంజన్ లో కూడా ఉంటుంది అంట. ఇంజిన్ ఉంటుంది ఎవరో పెట్టి అవతలే పట్టుకోరా, అరే పట్టుకో. కింద ఉంటుంది. హైలైట్స్ గురుగానే ఒక ఫుల్ వీడియో వచ్చేస్తుంది ఈరోజు. థ్యాంక్ యూ. లోపల అయితే ఇది ఇంజన్ రూమ్ అంట. టార్చ్ రా, మీకు లైట్లు, డిస్కో లైట్లు, షార్క్ లైట్లు అన్ని పెడతారు. అన్నయ్య చాలా మంచి నువ్వు మంచిగా ఉన్నాను. ఇదంతా వాటికి లైక్ గైస్ ఇవన్నీ వాటికి ఫుడ్ కాదు, వాళ్ళని పట్టుకోవడానికి ఫిషెస్ అయితే పట్టుకుంటామో దానికి గాలం వేస్తారు రా, అది అనుకుంటా. ఇదేంటనేది తౌడా దౌడు కదరా, ఫిష్లు పట్టుకోనికి ఫుడ్ అదే కదా. పళ్ళు ఉన్నాయనుకో అవి ఎండ పెట్టేస్తారు, ఉప్పేసి. ఉప్ప ఇది పాపం వీటికి దాన సంస్కారాలు చేయాలా? దాన సంస్కారాలు చేయాలి. నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయ బ్రో, నీకే తెలుసు. ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఆయిల్ ట్యాంక్స్ 4 ఏవి ఇవా? ఓకే, డీజిలా? డీజిలా. ఎన్ని లీటర్లు పడతాయి మొత్తం? పడుతుంది అనుకో 1300 అలా పడతాయి. 1300 లీటర్లు. ఇప్పుడు ఇది నడవాలంటే 2 ఫుల్ కావాల్సిందేనా? ఫుల్ అవ్వాలి. ఫుల్ అవ్వాలంటే మన బట్టి ఉంటుంది, మనం ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు అంత ఆయిల్ వేసుకొని అంత ఆయిల్ వేసుకొని వెళ్ళడం. ఇది వచ్చేసి మోటార్ అయితే ఈ వాటర్ సప్లై సైడ్ వాటర్ సప్లై. వాటర్ ఎందుకు బ్రో? కిందన చిన్న బొక్కలాగా ఉంటుంది, ఆ వాటర్ పైకి లాగుతుంది. మరి ఎందుకురా నీకు ఉంటుంది. ఈ పెద్ద బోర్డు కాబట్టి వేరే ఇంజన్.
వేలి ముద్ర లాగే ఎకరై నీకు తెలియదురా మీ ఏడుగుంటారు జరుగుతురా మీరంతా అది ఇది వేడిగా ఉందిరా ఇంతసేపు రన్ అయింది అనుకుంటారా ఇది పోయి వస్తుందా వేడిగా ఉంది పట్టుకో. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది మొత్తం ఏదైనా ఎక్స్పోర్ట్ ఇక్కడ నుంచి కదా బ్రో మొత్తం చేపలు మన తెలంగాణ ఏహే ఉంటుంది రబ్బాయి కదా. ఇండియా అవుతుందా? అంటే ఇప్పుడు చేపలు ఇక్కడ వచ్చి ఏం వదిలేనికి అట్లా ఏముండదు కదా, డైరెక్ట్ ఇక్కడనే వేరడం ఇక్కడనే తీయడం ఉంటుందా? ఇక్కడ యాడ్కెళ్తారా వచ్చి ఇక్కడే తీయాలి. ఇక్కడ తీయడం రాదు వీళ్ళ దగ్గర రాను. సరే అట్లా అమ్మితే బ్లాక్ లో అమ్ముతున్నారంటారేమో. అరే వీళ్ళు ముద్ర మీకు పట్టుకోవద్దు ఇంకోసారి బ్లాక్ లో. అరే నువ్వు బ్లాక్ లో మందని అమ్ముకునే నా కొడుకువి ఇవన్నీ ఏకు అన్ని బ్లాక్ పండు. ప్రెసెంట్ అయితే లోపల మోటార్ ఇంజన్ అన్నీ ఉంటాయి అన్నమాట. పోతావా ఒక రౌండ్? అన్న ప్రేమతో తీసుకోతా అంటే పోతా. ఏమైనా ఎల్ఐటి ఉన్నాయా అన్న? నువ్వు దెంగే. తీసుకోపోతారా అడిగితే? తీసుకెళ్తారా? తీసుకెళ్తారా? సింగిల్ బోట్ ఉంటాయి. లోపల అయితే ఇంజన్ మోటార్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. లైక్ షిప్ రన్ కావడానికి ఏవైతే సామాన్ ఉన్నాయో అవన్నీ చేసిన. అండ్ అదేవిధంగా అన్న అడుగుతా ఏమంటుంటే ఏవైతే స్టార్ట్ అవుతాయో వారు ఒకసారి అడిగితే తీసుకెళ్తారు. ట్రై చేద్దాం ఒకసారి. సింగిల్ కూడా అంటే చిన్న నాకు ట్యాంక్స్ ఇప్పిస్తాను. థ్యాంక్స్ అన్న. సెకండ్ ఇరా మన తెలంగాణ ఆంధ్ర ఉన్నాక. ఓకేనా అన్నా రైట్ అన్న థ్యాంక్ యూ అన్న. అరవింద్ మన అరవింద్ అన్నకి ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. గైస్ అట్ లాస్ట్ ఫైనల్ గా మేము వచ్చిన ట్రిప్ అయితే అయిపోయింది. అండ్ ప్రెసెంట్ అయితే ట్రైన్కి వెళ్ళిపోతున్నాము. అండ్ మేము ఉన్న హోటల్కి లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మేము అమౌంట్ పెట్టేసినట్టు అవుతుంది. ఎందుకని చెప్పి అంతే కదరా మరి, ఏదైతే పక్క ఉట్టి ఏదో వాళ్ళని బతికినికి వచ్చినట్టుంది మాదైతే ప్రెసెంట్ రూమ్. అందుకు ప్రెసెంట్ అయితే చెక్అవుట్ అయిపోతున్నాం. అండ్ ప్రశాంత్ గారు వస్తుండు. అండ్ ప్రజెంట్ నేను చిన్నగాడు అండ్ ప్రశాంత్ గారు వెళ్ళిపోతున్నాం. అరే గోడకు ముద్దు పెట్టరా, వెళ్ళిపోతున్నావు కదా ఫైనల్ కిస్. సెంట్ ఆఫ్ ఇచ్చారు. ఈరోజు నైట్ ఇక్కడ మేము వెళ్ళిపోతున్నాం ప్రెసెంట్. గైస్ ఎట్ లాస్ట్ ఫైనల్గా మేమైతే చెక్అవుట్ అయిపోయినాం. అండ్ నేను చిన్న అండ్ అదేవిధంగా ప్రశాంత్ వచ్చేసి చెక్అవుట్ అయిపోతున్నాం. అండ్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. లైక్ ప్రజెంట్ అయితే సెండ్ ఆఫ్ ఇన్నికి శ్రీకాంత్ గారు వస్తుండు. శ్రీకాంత్ దుర్గా వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఆడ రోడ్ మీద ఆటోలు ఉంటాయి, షేరింగ్ ఆటోలు. 20 రూపాయలు దించేస్తారు. ఏమంటావమ్మా? ఏమంటుండే ఎలా వెళ్దామా అంటే ర్యాపిడ్ బుక్ చేసుకున్నాను. అక్కడ 20 రూపాయలు షేరింగ్ ఆటో ఇస్తారు అక్కడ. స్టోరీ